ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు మరో అవకాశం కల్పించింది తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. టెస్టులు నిర్వహించే సమయంలో కుల ధృవీకరణ పత్రాలు చూపించని వాళ్లు ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్ అంబర్పేటలోని పోలీస్ క్వార్టర్లో సర్టిఫికెట్లు అందించాలని సూచించింది. తుది పరీక్షల షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్తున్నారు పోలీస్ అధికారులు. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు తుది పరీక్షలు నిర్వహించేందుకు స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు రెడీ అవుతోంది. అయితే ఫిజికల్ మెజర్మెంట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులతో పాటు కొన్ని సాంకేతిక సమస్యలు రావడంతో వాటిని క్లియర్ చేసే పనిలో పడింది రిక్రూట్మెంట్ బోర్డు. తుది పరీక్షకు సంబంధించి 99.9%, 2,17,361 మంది పర్ఫార్మెన్స్ షీట్స్ రెడీ చేశారు అధికారులు. 0.1% మాత్రమే సాంకేతిక సమస్యతో పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరలోనే క్లియర్ చేస్తామన్నారు. ఫిజికల్ టెస్టుల సమయంలో కుల ధృవీకరణ పత్రాలు చూపించని అభ్యర్థులు ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్ అంబర్పేటలోని పోలీస్ క్వార్టర్స్లో సర్టిఫికెట్స్ సమర్పించాలని సూచించింది స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తుల సమయంలో అభ్యర్థులు కొన్ని కాలమ్స్ను తప్పుగా ఫిల్ చేసినట్లు గుర్తించారు అధికారులు. వారికి రిక్రూట్మెంట్ బోర్డు మరో అవకాశం కల్పించింది. తప్పులను సరిచేసుకునేందుకు వెబ్సైట్లో ఎడిట్ ఆప్షన్ను ఏర్పాటు చేసింది. కాలమ్స్లో తప్పుగా ఫిల్ చేసిన అభ్యర్థులు సరిచేసుకోవాలని సూచించింది. మరోవైపు ఫైనల్ ఎగ్జామ్కు రెడీ అవుతున్న అభ్యర్థులను అప్రమత్తం చేసింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. అడ్డదారుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామనే వారిని నమ్మొద్దని సూచించింది. తుది పరీక్షలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని తెలిపింది. ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పింది.